ముందుగా అందరికీ దివాళీ శుభాకాంక్షలు. అందరూ బయట దివాళీ సెలబ్రేట్ చేసుకుంటే నేను మాత్రం పాస్తా చేసుకుంటున్నాను అనమాట. అండ్ 2 డేస్లో ఎలానో కార్తీక మాసం ఉంది కాబట్టి నెక్స్ట్ ఇంకా బయట ఫుడ్ అండ్ ఆయిల్ ఫుడ్ ఏం తినం కాబట్టి ఈరోజు నేను పాస్తా చేసుకుందాం అనుకున్నా. వెజిటేబుల్స్ చాప్ చేయడానికి చాలా టైం పట్టేస్తుంది కాబట్టి నేనైతే ఇలా ఈజీగా క్యారెట్ని తురుము చేసేసా. ఈ టిప్ మీకు కూడా యూస్ చేసుకోండి. పాస్తా బాయిల్కి పెట్టేసి బయటకు వెళ్ళి క్రాకర్స్ కాలుస్తుంటే అందరూ నేనేమో ఎంజాయ్ చేస్తున్నాను ఆ వ్యూ చూస్తూ. సో పాస్తా బాయిల్ అయిపోయింది ఈ టైంలో. సో సైడ్న మళ్ళీ ప్యాన్ పెట్టేసి వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై చేసి తర్వాత పాస్తా బాయిల్ అయినాక అది కూడా దాంట్లో వేసేసి ఫ్రై చేసేసాం. అండ్ లాస్ట్కి మసాలాలు అన్నీ కలుపుకుంటే పాస్తా రెడీ. సో నాలా ఈ మధ్యనే వంటగదిలో అడుగు పెట్టి పాస్తాలు అన్నీ చేసుకునే వాళ్ళకి కామెంట్ చేసేయండి. ఎందుకంటే ఇప్పటి వరకు మమ్మీ వాళ్ళు పడిన కష్టాలన్నీ ఇప్పుడు తెలుస్తున్నాయి కదా. అన్నిటికన్నా పెద్ద టాస్క్ ఏంటి అంటే ఆ వేడి యూటెన్సిల్స్ని డీల్ చేయడమే. అండ్ కర్రీస్లో ఆర్ ఏదైనా చేసుకునేటప్పుడు ఉప్పు ఎంత వేయాలి అనేది మాత్రమే నాకు పెద్ద టాస్క్. మీకేది పెద్ద టాస్క్ కామెంట్ చేసేయండి. నా పాస్తా అయితే చాలా టేస్టీగా ఉంది. మీరు మీ దివాళీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో చెప్పండి.